అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ నిర్మల. మా టెర్రస్ గార్డెన్కి వెల్కమ్. ఈరోజు ఏంటనుకుంటున్నారు? ఇదిగో చూడండి, ఇదిగో ఇవి ఎందుకు తెచ్చాను అనుకుంటున్నారు? చెప్పేస్తానండి. ఏం లేదండి, మాకు ఒక చామంతి మొక్క ఉంది. ఆ చామంతి మొక్క మనం ఇంకా ఎక్కువ మండలతో కట్ చేసి ఇందులో పెట్టుకుందామని ఈ చిన్న చిన్న కుండీలు తెచ్చుకున్నానండి. ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో చూద్దాం రండి. ఇప్పుడు మనం మొక్కలు పెట్టుకోవడానికి ఏమేమి కావాలో చూడండి. ఇదిగో మనకు కావాల్సింది చామంతి చెట్టు, ఒకటి కత్తెర, ఒకటి కోకోపీట్, ఒకటి వర్మీ కంపోస్టు, ఒకటి మట్టి, చిన్న చిన్న రాళ్ళు, కుండీలు. మనకు ఇవన్నీ ఇప్పుడు అవసరం పడతాయి. ఎలా పెట్టుకుంటానో మీరు చూడండి. ఇవన్నీ మనము కలుపుకుందాం. ఇది కోకోపీట్ అండి, ఇది వర్మీ కంపోస్ట్. ఎక్కువ వర్మీ కంపోస్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. నాటుకున్న తర్వాత మనకి అప్పుడు ఎక్కువ కలుపుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉంది. కోకోపీట్ వేసినందుకు మెత్తగా ఉంది. ఇక వానపాములు ఆల్రెడీ ఇందులో వేసుకున్నాను నేను. ఇందులోవే మట్టిలో ఉండే ఇందులో వేసుకున్నాను. మనకు వానపాములు ఎలా తయారవుతాయి అంటే మనం కూరగాయలు వేసినప్పుడే తయారవుతాయండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనము ఈ చెట్టుని దగ్గర తీసుకొని మనము మండలు కట్ చేసుకుందాం. ఇది మనం జూలై లాస్ట్ వీక్ అన్నా ఆగస్ట్ ఫస్ట్ వీక్ అన్నా మనము ఇలా మండలు కట్ చేసుకొని పెట్టుకోవాల్సిందండి. ఇప్పుడు లేట్ అయిందండి మనకి, అయినా పర్వాలేదు, మొగ్గ కూడా వచ్చింది, ఏం పర్లే. మనం ఇప్పుడు కట్ చేసుకుంటే మనకి ఎక్కువ మొక్కలు అవుతాయి. అందుకోసమనే నేను ఇది చెట్టు కూడా పెద్దగా ఉంది కదా, కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందని నేను పెట్టుకుంటున్నాను. ఏం కాదండి, మొగ్గ వచ్చింది కాబట్టి ఇలా కట్ చేసినా పర్లేదు, తొందరనే నాటుకుంటే. ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకుందాం. ఇది ఇలా ఎప్పుడైనానండి జూన్లో పెట్టుకుంటే ఇప్పటి వరకు మొక్క అనేది నాటుకున్న మొక్క నాటుకున్న 3 నెలలకి పూత వస్తుంది. మనకి 1 మంత్లో వేర్లు వస్తాయండి, 3 నెలలకి ఫ్లవర్స్ వస్తాయి. మన దగ్గర ఒక్క మొక్క ఉంటే చాలండి, మనం ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం కట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటేనండి, మనకి మొక్క గుబురుగా వస్తుంది, పూలు ఎక్కువ వస్తాయి కదండి. గుబురుగా ఉన్నప్పుడు ఇలా మనకు మొక్కలు ఎక్కువైతాయి, ఈ చెట్టు గుబురుగా అవుతుంది. 2 రకాల ఉపయోగాలు, అంతే కదండి, అంతే కదా. నేను చిన్నది తీసుకొచ్చుకున్నానండి, ఇంతదే తీసుకొచ్చుకున్నాను. పోయిన సంవత్సరం చాలా పువ్వులు వచ్చినాయి. నాకు ఎక్కువ చామంతి మొక్కలు ఇష్టం ఉండవండి, ఏమనుకోకండి. ఎందుకంటే సంవత్సరం దాకా ఆగాల్సి వస్తుందండి పువ్వుల కోసము. అందుకే నాకు ఎప్పుడు చెట్ల మీద పువ్వులు ఉంటేనే నాకు నచ్చుతుంది. అందుకే నేను ఎక్కువ ఇలాంటి మొక్కలు పెట్టుకోను. ఒకటి ఉండాలి కదా అని ఒకటి ఉంచుకున్నాను అంతే. ఇదిగో ఇది కూడా కట్ చేసి ఇలా తీసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్నాం కదా, పక్కన పెడదాం. ఇదిగోనండి కట్ చేసుకున్నాను.
ఇదిగో మనము ఇలాగే పెట్టినామనుకో మనకి ఏమవుతుందంటే ఇలా పెట్టినప్పుడు ఈ ఆకు అనేది ఇక్కడ పచ్చిగా ఉండి ఈ ఆకు అనేది కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయి మొక్కకి ప్రాబ్లం అవుతుందండి. అందుకోసమనే మనం నాటుకునేంత మట్టికి ఇలా 1 ఇంచున్నర అండి, 1 ఇంచున్నర ఇవి తీసివేయాలి. ఇలాంటి ఆకులన్నిటికీ ఇలా తీసేసుకోవాలి. అప్పుడు మనం మొక్క అనేది ఇక్కడ దాకా పెట్టుకోవాలండి. ఇక్కడ దాకా మనము మట్టిలో లోపలికి పెట్టుకుంటేనే ఇలా గట్టిగా ఒత్తుకుంటే అప్పుడు మొక్క తొందరగా నాటుకుంటుందండి. గట్టిగా ఒత్తాలండి ఎప్పుడైనా మొక్క పెట్టినప్పుడు. ఇలా మనం కొన్ని తీసుకుందాం. ఇలా అయితేనండి ఏ మొక్క మనం మండలతో పెట్టుకున్నా కానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్లో పెట్టాలండి. ఇప్పుడు ఇలా మొత్తం తీసుకున్నానండి. ఇవి ఏం చేయాలంటే మనము ఇవి వాటర్లో పెట్టుకోవాలండి. వాటర్లో పెట్టుకుంటేనే తొందరగా వేర్లు వస్తాయి. ఇదిగో ఇలా నేను ఏ గులాబీ మండ పెట్టినానండి వాటర్లో. మనం ఇలా పెట్టుకున్నాకనే 1 గంట సేపు ఇలా వాటర్లో పెట్టినాక అప్పుడు మనం నాటుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు మనం చిన్న చిన్న కుండీలలో మట్టి నింపుకుందాం. ఇదిగో రాళ్ళు. ఇప్పుడు చూడండి 10 కుండీలు తెచ్చుకున్నాను. రాళ్ళు పెట్టుకుంటాను. తొందరగా ఇప్పుడు మనకి 3 నెలలు పడుతుందండి మనకి పువ్వులు రావాలి అంటే. కొత్త వేర్లు రావాలంటే 1 మంత్ పడుతుంది. మట్టి వేసుకుందాం. ఎందుకు చేతితో వేస్తున్నా అంటే మనం పెట్టిన చిన్న ఏంటి అవి చిన్న చిన్న రాళ్ళు కదులుతాయి కదా అండి. అందుకోసమని మనం ఇలా చేతితోనే వేసుకోవాలి. అయితేనండి మన కొబ్బరి చెట్టు ఉంటుంది కదా అండి, కొబ్బరి చెట్టుకి దాది కొబ్బరి పీచు వస్తుందండి చెట్టుకి. కొబ్బరికాయకి కాదు, చెట్టుకి. ఆ పీసు వేస్తేనండి భలే ఉందండి. నేను మా ఇంటి పక్కన వాళ్ళకు ఉంది, తెచ్చుకొని 1 కుండీలో వేసానండి. మంచిగా అనిపించింది. ఇప్పుడు మనం ఇలా మట్టి నింపుకోవాలి. అయితేనండి మనం ఎప్పుడు మండలు పెట్టుకున్నా నీడలో పెట్టుకోవాలండి. అందుకోసమనే మనము ఇంత పెద్ద కుండీలో పెట్టుకోకూడదు. పెద్దవి అంటే ఇవి కుండీలే అనుకో, పెద్ద ఏం కాదు కానీ పెద్దవి. అయితే చిన్న చిన్న గ్లాసులల్లా టీ కప్సులల్లా పెట్టుకుంటే మనకి నీడలా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవి చాలా ఉన్నాయి కదండి పెద్దవి. మనం ఏదన్నా పెద్ద చెట్టు మొదట పెట్టుకోవచ్చు. ఇలా కొంచెము ఒత్తుకోవాలండి, ఎందుకంటే లూజ్ ఉంటుంది. ఇలా అన్నిట్లో మనం ఇలా గట్టిగా మట్టి నొక్కుకోవాలి ఇలా లోపలికి. ఇలా కొంచెం తక్కువైంది లేదా ఇట్లా. డబ్బా కరెక్ట్ ఈ డబ్బాడు పట్టిందండి. డబ్బా ఖాళీ, పక్కన పెట్టేద్దాం. అంతేనండి. ఇప్పుడు మనము ఎలా పెట్టాలో చూపిస్తాం. రండి పెట్టుకుందాం. ఇది ఇలాగేనండి. ఇలా మనము ఇలా గట్టిగా ఒత్తాలండి, అంతే. ఇగో చిన్న చిన్న అయితే 2 పెట్టుకున్నా పర్వాలేదండి. నా దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒకే సైజు పెట్టుకోవాలి. ఇలా ఒకే సైజు పైన ఈ మొగ్గలు చించేసి ఇలా చుంచి పడేయాలి. ఈ గెన నుండి వేర్లు వస్తాయని చెప్పినా కానీ వేర్లు కానీ మనకు చిగుర్లు కానీ వచ్చేదంతా ఇక్కడేనండి. ఇప్పుడు మనకు కొంచెం ఇది ఎక్స్ట్రా ఉందండి, ఇది కూడా కట్ చేసుకోవచ్చు. చేసుకోకపోయినా పర్లే, చేసుకున్న పర్లే. ఇలా కొంచెం కట్ చేస్తే తొందరగా వస్తాయి, అంతే కదా. ఓకే అండి, పెట్టుకుందాం.
ఆల్రెడీ నేను మట్టి ఒత్తుకున్నా కదా, అందుకోసమనే గట్టిగా ఉంది. ఇదిగో రెండు పెట్టుకుంటానండి. ఒకే సైజు చూసి పెట్టుకోవాలి మనం. ఇలా ఒక్క సైజు పెట్టుకుంటేనండి ఒకేసారి చిగుర్లు వస్తాయి, హైట్ కూడా చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా మనకి ఒక సైజు పెట్టుకుందాం. ఇలా ఇదిగో ఇందులో 3 పెడుతున్నానండి. ఒకే సైజు ఉండాలండి, ఎప్పుడైనా మనము ఒక్కటే లెంత్ ఉండాలి. ఇలా మనం పెట్టుకోవాలి అంతే. చూడండి మొగ్గలు స్టార్ట్ అయినాయి పాపం. ఇంతేనండి. అయిపోయిందండి. ఒక్కొక్క దాంట్లో 3 పెట్టుకున్నానండి, ఒక దాంట్లో 2 పెట్టుకున్నాను. లెంత్ ఒకే సైజుతోని చూసుకొని నేను ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెమే వాటర్ వేసుకోవాలండి. ఇలా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు, మనకి ఎరువులు అనేటివి బయటికి వెళ్ళిపోతాయండి. ఎక్కువ ఈ మొక్క దగ్గరే మనకి ఇలా మట్టి తడిస్తే సరిపోతుంది. అంత తడవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఒట్టి మండనే కదా ఇది. వేర్లు వచ్చినప్పుడే కుండి మొత్తం తడవాలి. ఇది పెట్టడం అయిపోయిందండి. అయితేనండి ఇవి మనకి 1 మంత్లో వేర్లు వస్తాయి, 3 మంత్స్లో పూలు వస్తాయి. అయితేనండి మనము జూన్ లాస్ట్ వీక్లో పెట్టుకోవాల్సింది, లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో పెట్టుకోవాల్సింది. లేట్ అయిందండి. లేట్ అయినా లేటెస్ట్గా పెట్టుకున్నాను. బాగుందా? నచ్చిందా? నాకు మంచి కామెంట్స్ పెడుతున్నారండి, వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఓకే అండి, బాగుందా? అయితేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.